అలాగే రికవరీలో కూడా ఏం చెప్తున్నా అంటే దయచేసి ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి అన్నది నేను ఇద్దరికి చెప్తాను, వినండి. ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెప్తాయి నాగరాజు గారు, మీరు ఐడి కార్డ్ వేసుకొని ఎక్కడి నుంచి వస్తున్నాము మీ పేరు డీటెయిల్స్ తోటి ఒక లెటర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద బ్యాంక్ పట్టుకొని పొద్దున్న 8 నుంచి సాయంత్రం 8 వరకు ఏ టైంలో అయినా మీరు ముందుగా పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు. ఎప్పుడు వాళ్ళు ఫోన్లు ఎత్తనప్పుడు. వాళ్ళు ఒకవేళ ఫోన్ ఎత్తితే మీరు వాళ్ళని చాలా రిక్వెస్ట్గా మాట్లాడాలి, మీరు ఈ ఈఎంఐ కట్టలేదు, ఎప్పటికల్లా కడతారు అన్నది మీరు అడగాలి. మీరు ఫోన్ ఎత్తగానే వాళ్ళని అమ్మాబోతులు తిడితే మాత్రం రికార్డింగ్ చేసుకుంటే మీ మీద ఐపీసీ సెక్షన్స్ పడతాయి. ఇంకోటి నారాజ్ గారు, లేడీస్ ఇంట్లో ఉన్నప్పుడు బై మిస్టేక్ కూడా మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మాత్రం మీ మీద సెక్షువల్ అసాల్ట్ కేసెస్ కూడా పడతాయి. రికవరీ ఏజెంట్స్కి చెప్తున్నా నేను. కాకపోతే పడాలి శిక్షలు, వీళ్ళ మీద రౌడీలు వస్తున్నారు మన ఇంటికి అన్నప్పుడు మనం కూడా కొంచెం తెలివిగా ఉండాలి. దయచేసి నేను ఎప్పుడు కూడా నా క్లయింట్స్కి చెప్పేది ఒకటే, మీరు వచ్చి వాళ్ళు ఏదో చేశారు, ఇది చేశారు, అది చేశారు అని మాకు బాధలు చెప్పే ముందు దయచేసి వాళ్ళు ఏం చేశారో ఇవాళ రేపు చేతిలో ఫోన్ ఉంటుంది, టక్కుమని అనగానే కెమెరా ఆన్ అవుతుంది, వీడియో తీయండి అంటున్నాను నేను. ఒక చిన్న వీడియో తీయండి, ఆ వీడియో తీసుకొని మాకు రండి, 100% వీ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు సపోర్ట్ యూ. ఇప్పుడు చూడండి నాగరాజు గారు, ఇష్టం వచ్చినట్టు వచ్చి మాట్లాడి బెదిరిస్తే మనకి మన ఎవరు ఏం చేశారు. చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా, అట్లీస్ట్ ఎంతైనా పాస్ అయిన వాళ్ళని రికవరీ ఏజెంట్లు పెట్టుకోమని చాలాసార్లు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అండ్ ఆర్బీఐ గైడ్లైన్స్లో కూడా ఉంది, కానీ చాలామంది ఫాలో అవ్వట్లేదు. 10th ఫెయిల్, అసలు ఏమాత్రమో చట్టం పట్ల అవగాహన లేని వాళ్ళని రికవరీ ఏజెంట్స్ లాగా పెడితే వాళ్ళ ఇళ్ల మీద జొరబడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి తెలిసినవి ఒకటి బూతులు పరువు ఎలా తీయాలి. వీళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇస్తారండి. మీరు చాలామంది ఎలక్షన్ ఏజెంట్లు ఎలా మాట్లాడతారంటే మీరు హట్ అయ్యారా అని అడుగుతారంటే లాస్ట్లో తిట్టి బూతులు తిట్టి మీరు హట్ అయ్యారా బా అని అడుగుతారంట. అంటే వాళ్ళు హట్ అవ్వాలి అని వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఉడబీకి వాళ్ళని మనం ఏం చేయాలంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్లు 504, 503, 441 డిఫమేషన్ సెక్షన్లు, ఇట్లాంటి సెక్షన్లు వాళ్ళ మీద వేసి వాళ్ళకి పనిష్మెంట్లు పడేటట్టు మన బాధ్యత, అడ్వకేట్ల బాధ్యత. లేకపోతే ఎవరు సఫర్ అవుతున్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి, ఆ కంప్లైంట్ కనుక పోలీస్ వాళ్ళు తీసుకోకపోతే ఖచ్చితంగా మీ దగ్గర రికార్డింగ్ ఉంటే పోయి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ అప్లై చేసుకోవచ్చు.